ఢిల్లీ పేలుడు ఘటన మరొక ముందే దేశంలో మరో పేలుడు సంభవించింది. జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి భారీ పేలుడు కలకలం రేపింది. ప్రస్తుతం హాస్పిటల్లో విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ బ్లాస్ట్ లో గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ బ్లాస్ట్ లో 27 మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. నౌగాం పిఎస్ ఆవరణలో అర్ధరాత్రి ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ పేలుడు ఘటనలో 6గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో 27 మందికి తీవ్ర గాయాలు కాగా మరో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్నటువంటి పేలుడు పదార్థాలను పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మృతి చెందిన వారిలో అధికంగా పోలీసులే ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు జరిగినటువంటి ప్రదేశంలో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి భద్రతా బలగాలు భారీగా చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలం మొత్తాన్ని జల్లెడపడుతున్నాయి. మరోవైపు హాస్పిటల్లో పరిస్థితి కూడా మనకి విజువల్స్ లో కనిపిస్తోంది. క్షతగాత్రులను తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి క్షతగాత్రులను వీల్ చైర్లో తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అయితే గాయపడినటువంటి 27 మందిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Yeah.